సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 161B కల్వర్ట్ గుంతలో బైక్ పడిపోవడంతో ముగ్గురు యువకులు స్పాట్లోనే మృతి చెందారు. మృతులు నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కి చెందినవారుగా గుర్తించారు పోలీసులు. ఔటి నరసింహులు, జిన్న మల్లేష్, జిన్న మహేష్ ప్రమాదంలో మృతి చెందారు. నారాయణఖేడ్ నుంచి నర్సాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాల్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒకే గ్రామానికి సంబంధించిన ముగ్గురు యువకులు మృతి చెందడం జరిగింది. నేషనల్ హైవే నాందేడ్ అకోలా రహదారిపై నిర్మాణంలో ఉన్న ఒక హైవే బ్రిడ్జ్ కి సంబంధించిన గుంతలో వెహికల్ పడిపోవడంతో, బైక్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు చెందారు. ఎందుకంటే పిల్లర్స్ కోసం తీసిన స్టీల్ మధ్యన ముగ్గురు చిక్కుకోవడంతో వాళ్ళ ముగ్గురు కూడా బైక్ నుండి కింద పడిపోయి మరణించారు. వీళ్ళందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం, అట్లాగే మహేష్, మల్లేష్ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడంతో ఆ గ్రామంలో పూర్తిగా విషాదాలు నెలకొన్నాయి. నారాయణఖేడ్ నుండి నర్సాపూర్ వైపు వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ స్పాట్ లో ఇప్పటి వరకు 3 ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ కూడా బ్రిడ్జ్ ను కూర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రధానంగా ఈ మృతదేహాలను జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు మృతదేహాలను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లోనే పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఓకే విష్ణు.